హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిర్చి బజ్జీ నేను ఆ స్టైల్లో ఎట్లా చేయాలో చూపిస్తా. ఫస్ట్ మిర్చి దొడ్డు మిరపకాయలు తీసుకుంటాం కదా, ఇట్లా అన్నీ కింద కాడ కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి. గింజలు ఉంటే తీసేసుకోండి, లేదంటే అట్లా పెట్టేసుకోండి. మరీ తీసేసుకున్నా కూడా బాగోదు, టేస్ట్ బాగుండదు. అన్నీ అట్నే తీసేసుకొని చూడండి చూపిస్తున్నట్టుగా. నేను ఫస్ట్ అందులో స్టఫ్ చేయడానికి ఒక స్పూను వరకు శనగపిండి, వాము, ఒక స్పూను జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు తీసుకున్నాను. అన్నీ ఇట్లనే ఒకటి ఒకటి అన్నీ కూర్చుకోండి. మిర్చిలో అంతా పెట్టేసుకోండి. పచ్చిమిర్చిలో ఉప్పు ఇట్లా ఎక్కువ పెట్టేసుకోండి, చిటికడ అంతే సరిపోతుంది. అన్నీ మిర్చిలలో సేమ్ అట్లనే పెట్టేసుకొని, కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారు, కానీ చింతపండు అంత నాకైతే నచ్చదు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా. ఫస్ట్ నేను ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ పిండి కలుపుకున్నాను. నేను దాదాపు ఒక పావు కేజీ ఎక్కువనే మిర్చి ఉంటుంది, క్వాంటిటీ చూసుకోండి. ఫస్ట్ అందులో మిగిలింది నాకు ఉప్పు, అంతా మిగిలింది వేసేసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు, మళ్ళీ ధనియాల పొడి ఒక స్పూను, అట్లనే మన బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, వాము అందులో కూర్చుకున్నాం కాకుండా ఇట్లా కలుపుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఫుడ్ కాబట్టి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మనకి. ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పైన ఏమంటూ చప్పగా కాకుండా పిండి కూడా మంచిగా ఉంటుంది. సోడా వేసుకోండి, ఇష్టం లేని వదిలేసుకొని సోడా వేసుకుంటేనే పొంగుతుంది. కాబట్టి మంచి అంతా ఇట్లా వేలుతో మిక్స్ చేసేసుకోండి, అంతా కలిసేలాగా. వాటర్ చూసుకుంటూ కలుపుకోండి, మొత్తం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా. ఒక్కసారి వేసేసుకుంటే వేళ్ళతోనే ఫస్ట్ ఇట్లా కలుపుకోండి. పిండి అంతా మొత్తం తడిసిన తర్వాతకి ఇట్లా రౌండ్గా రొటేట్ చేస్తూ ఉండండి. మనం చూపించినట్టు కలపండి. పిండి మంచిగా గుల్లగుల్లగా వస్తుంది, మిర్చి కూడా మంచిగా ఉబ్బుతుంది, సాఫ్ట్ కూడా ఉంటుంది. ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఒకే సైడ్ ఇట్లా టర్న్ చేసుకుంటూ కలిపేసుకుంటూ అవసరమైనంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మరీ లూజ్ అయితే మిర్చికి పట్టదు కదా పిండి, అట్లా అని చెప్పేసి మంచిగా ఒక మినిమం ఒక 5 to 10 minutes వరకు పిండిని మంచిగా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా. చూపిస్తే సాల్ట్ చూసుకోండి, కారం చూసుకోండి, ఇప్పుడే మీకు అవసరం ఉంటే వేసేసుకోండి. నాకైతే సరిపోయింది. కొంచెం ఉప్పు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, ఒక చిటికెడు వేసుకున్నాను అంతే. మిర్చి బజ్జీ అంటే మంచి ఉప్పు కారం అంటే బాగుంటుంది కాబట్టి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగానే కలిపేసుకోండి. ఒకటే విధంగా కలుపుకోండి. అది కలిపినాక ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోండి. పిండి కూడా మంచి ఇట్లా ఉన్నట్టు అవుతుంది. ఆ పిండి నానేంతసరికి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇట్లా మొత్తం ముంచొద్దు మిర్చి ఎప్పుడు కూడా, కొంచెం ఒక సైడుకు ఇట్లా ఓపెన్ ఉండేటట్టుగానే ముంచేసుకోవాలి. అట్లయితేనే మిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మనం తింటా ఉంటా కూడా కారం తగలదు, ఇట్లా పచ్చిగా ఉండదు అస్సలే. వేయగానే ఒక 5 seconds వరకు కలపొద్దు, పిండి కూడా అతుక్కుంటుంది. ఇట్లా కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉండడంతో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఈవెన్గా ఫ్రై అయితే లోపల పిండి ఉడుకుతూ ఉంటుంది. చూస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మీకు అనిపిస్తుందా మిర్చి కూడా లోపల అట్లా ఫ్రై అవుతుందా? కారం కూడా తెలియదు మనకు అట్లా ఉన్నప్పుడు. అన్నీ ఎవరైనా మంచిగా ఈజీగా తినచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. సాంబార్ అన్నం, పప్పుచారులాగా అయితే బాగుంటుంది. మా సైడ్ అయితే చాలా వరకు పప్పుచారు చేస్తే దొడ్డు మిర్చి అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాం. ఇట్లా మిర్చి చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం ఫ్రై కాగానే ఒక ప్లేట్లో పేపర్ వేసేసుకొని మిర్చి తీసేసుకోండి. పేపర్ ఎందుకు వేసినానంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం తిన్నప్పుడు ఆయిల్ ఫుడ్ కాబట్టి పేపర్ వేసుకుంటే ఆయిల్ కూడా పేపర్కి అబ్జర్వ్ అయిపోతుంది మనం తినేటప్పటికి. నేను ఇంకా ఎగ్ బజ్జీ కూడా చేస్తూ ఉన్నా. ఒక పిండితో 2 రకాలుగా 4 eggs వేసినాను. సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోండి. నేను ముందే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది, దాంతోనే వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అదే.
ఇట్లా ఎగ్ కూడా అంతా పిండి పట్టించేసి మీడియం ఫ్లేవర్లోనే ఫ్రైగా నేను అంతా ఒకే పిండితో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఆలు బజ్జీ కూడా చేసుకోవచ్చు సింపుల్ అంతే. అదే పిండితో మొత్తం ఫ్రై కానివ్వండి మంచిగా. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి అది, ఎందుకంటే మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన రెడ్గా వస్తుంది, లోపల పిండి ఉడకదు. ఇప్పుడైతే ఈవెన్గా ఉడికిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి నేను స్టఫ్ది కూడా వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇట్లా మిర్చికి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఘాట్లు పెట్టుకొని ఆ ఉల్లిపాయలు మొత్తం స్టఫ్ చేసుకుని తినేసింది. కొంచెం నిమ్మకాయ పెట్టుకుని తింటే హోటల్లో అవసరమే లేదు, మనం హోటల్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఎక్కువ క్వాంటిటీతో మనం ఇష్టం ఉన్నట్టు తినొచ్చు ఇంట్లో. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి టేస్ట్ అయితే మంచిగా వచ్చినాయి, చాలా బాగుంటాయి. మనం హోటల్కి వెళ్తే 20-30 రూపీస్ పెడితే ఇట్లా 4 వస్తాయి. మనం ఇంట్లో అదే పిండి అదే పంట చేసుకుంటే ఎంత ఎక్కువ అయితే అందరూ మంచి ఇష్టంగా తినొచ్చు. అట్లనే ఎగ్ కూడా సేమ్ కట్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం పైన నిమ్మకాయ, కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ నేను అదే ప్రాసెస్ ట్రై చేసినాను. టేస్ట్ కూడా హోటల్లో వచ్చినట్టే వచ్చింది, ఇంకా బాగున్నది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.